మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి జడ్పీ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో జెర్రీ రావటం విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. గురువారం 10వ తరగతి విద్యార్థి భోజనం పెట్టించుకోగా దాంట్లో జెర్రీ కనిపించింది. వెంటనే నిర్వాహకులకు చూపించగా వారు భోజనం మొత్తాన్ని పడేశారు. జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అందించగా పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించమని ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈఓ మంజులాదేవి పాఠశాలకు వచ్చి జరిగిన విషయంపై వివరాలు సేకరించారు. అక్షయ పాత్ర భోజనంలో జెర్రీ కనిపించింది వాస్తవమేనని తేల్చారు. పూర్తి సమాచారం సేకరించి పై అధికారులకు సమర్పిస్తానని ఆమె తెలిపారు. ఈ విషయమై స్కూల్ హెడ్ మాస్టర్ను వివరణ కోరగా విద్యార్థులకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. రైస్ వేసుకుని ప్లేట్లో తీసుకుని వెళ్తుంటే మేడం ఇందులో ఏమో ఉన్నట్టుంది మేడం అని చూస్తే ఇది కనిపించింది. ఏం కనిపిస్తుంది? జరీలాగా అనిపించింది. ఇక్కడే వండుతారా మేడం? ఒకటే ఇక్కడ ఉంటారు. అక్షయ పాత్ర అక్కడ నుంచి వస్తారు. పేరు శివకుమార్, జెడ్పీహెచ్ఎస్ బాస్పల్ చిల్చెల్ల చదువుతున్నాను సార్. ఇది ప్లేట్లో అన్నం పెట్టించుకుంటే ఆ ప్లేట్లో తాళజేరు వచ్చింది సార్. ఇంకా మేడం వాళ్ళకి చెప్పింది, ఫోటో దింపుకొని ఇంకా సార్ చూపించింది సార్, కృష్ణ సార్. భోజనం తినేటప్పుడు అక్షయ పాత్ర ఫుడ్ పైన జెర్రీ కనబడ్డదనేటటువంటిది ఉందనేటటువంటిది మరి అధికారుల నోటీస్కి వచ్చింది. కాబట్టి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇమీడియట్గా బాయ్స్కి వెళ్ళేసి దాన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి క్షేత్రస్థాయిలో చూద్దామని వచ్చాను.